హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము సిరిసిల్ల డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ మ్యాథమెటిక్స్ పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. ముందుగా యాదాద్రి డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే ఇది యాదాద్రి డిస్ట్రిక్ట్ సంబంధించిన స్పెషల్ టెస్ట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్. ఇందులో అన్ని ఎస్ఏ1 చాప్టర్స్ ఇచ్చారు. మనం యూజువల్గా అన్ని డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్లో ఎస్ఏ1 తర్వాత మిగతా చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కన్సిడర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ యాదాద్రి వై అంటే యాదాద్రి డిస్ట్రిక్ట్ స్పెషల్ టెస్ట్ ఎగ్జామ్లో మాత్రం ఎస్ఏ1 సిలబస్ ఇచ్చారు. మీరు చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ చాప్టర్ ఈజ్ ఏ రియల్ నంబర్, సెకండ్ వన్ ఈజ్ ఏ సెట్స్, థర్డ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామిల్. సిరిసిల్ల డిస్ట్రిక్ట్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సో సెక్షన్ వల్ల మన అందరికి తెలిసి 6 క్వశ్చన్స్ ఉంటాయి. 12 మార్క్స్, 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్. ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కాన్సోనెంట్ ఫ్రమ్ ద వర్డ్ మ్యాథమెటిక్స్ డే. సో మనకు తెలుసు ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14. సో 14. సో కాన్సోనెంట్స్ అంటే ద లెటర్స్ విచ్ ఆర్ నాట్ ఓవెల్స్, ఏఈఐఓయు కాకుండా ఉన్నాయి అన్ని కాన్సోనెంట్స్. 1 2 3 4 5 6 7 8 9. So 9 by 14 is the probability of getting a consonant from the word mathematics day. Is it the terms 2024, 1012, 506, 253 are in GP? Justify your answer అంటున్నాడు. Yes, they are in GP. Reason మనందరికి తెలుసు, కామన్ రేషియో A2 by A1 should be same as A3 by A2 should be same as A4 by A3. సో కామన్ రేషియో సేమ్ ఉండాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే 2024 డివైడెడ్ బై 1012 ఆన్సర్ 2. అలాగే 1012 by 506 ఆన్సర్ ఇస్ ఆల్సో 2. 506 by 253 ఆన్సర్ ఇస్ ఆల్సో 2. అన్నిట్లో కామన్ రేషియో ఉంది 2. ఇఫ్ యూ డివైడ్ ఎనీ 2 consecutive terms, the answer is 2. Therefore, justify your answer. These terms are in GP and yes, the terms are in GP. Reason, their common ratio is same. Third question, write the formula for the total surface area of a cone and explain each letter in it. మరి ఇంతకుముందు డిస్ట్రిక్ట్ కూడా చూస్తే ఒక క్వశ్చన్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఇచ్చాడు, కానీ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఇచ్చాడు. పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ ఇన్ ఇట్. పై అనేది 22/7 వాల్యూ, ఆర్ అనేది రేడియస్, ఎల్ అనేది స్లాంట్ హైట్. If the quadratic equation mx square minus 2mx plus 6 is equal to 0 as equal roots, then find the value of m. Equal roots ఉన్నాయి కాబట్టి b square minus 4ac is equal to 0 రాయాలి. This is the important formula one has to know. So ఇక్కడ am b minus 2m, cm 6. So the value of m is 6. Caesar says that the centroid of triangle ABC whose vertices are A 04, B 3, minus 2, C minus 3, minus 2 is origin. Do you agree with him? సో ఇప్పుడు మీకు ఎలా చేయాలని చెప్పకపోతే డూ యూ అగ్రీ విత్ హిమ్ అనే క్వశ్చన్ వస్తే స్టూడెంట్ ఎస్, తెలియకపోయినా ఎస్ ఐ అగ్రీ విత్ శ్రీధర్ అని రాయండి, నో ఐ డోంట్ అగ్రీ విత్ శ్రీధర్ అని రాయండి. ఎందుకంటే 50% ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ యువర్ ఆన్సర్ కరెక్ట్, కాబట్టి ఏదో ఒకటి రాయాలి. సో ఇక్కడ చూద్దాం, సెంట్రాయిడ్ ఫార్ములా మనకు తెలుసు x1 ప్లస్ x2 ప్లస్ x3 బై 3 అంటే 0 ప్లస్ 3 ప్లస్ మైనస్ 3 ఈజ్ 0నే 0/3 వస్తుంది. 4 minus 2 is 2, 2 minus 2 is 0, 0/3. So 0/3 answer 0 కాబట్టి it is a origin. So do you agree with Sridhar? Yes, I agree with Sridhar because centroid of these 3 points are the vertices of origin కాబట్టి. సెక్షన్ 2లో అన్ని క్వశ్చన్స్ అటెండ్ చేయాలి, 6 వస్తాయి. దేర్ ఆర్ 1123 ఆరెంజ్ బాల్స్, 377 వైట్ బాల్స్ అండ్ 229 గ్రీన్ బాల్స్ ఇన్ బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ ఆరెంజ్ బాల్? సో ఆరెంజ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 1123. సో 1123 probability of getting orange balls is equal to number of favorable outcomes by total number of possible outcomes is 1729. So what is the probability of getting a not a white ball? So not a white ball. Find the points of trisection. Trisection question డెఫినెట్గా వస్తుంది, మీరు గమనించవచ్చు. అన్ని డిస్ట్రిక్ట్లో ఇది కామన్ క్వశ్చన్. సో ట్రైసెక్షన్ ఫార్ములా మనకు తెలుసు, సెక్షన్ ఫార్ములా అప్లై చేయాలి, 2 times అప్లై చేయాలి. ఒకటి 1:2, ఇంకోటి 2:1. 2 times సెక్షన్ ఫార్ములా అప్లై చేసి ఈ పాయింట్స్ని x1y1 x2y2 అని సెక్షన్ ఫార్ములాలో అప్లై చేయాలి. m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2, m1y2 ప్లస్ m2y1 బై m1 ప్లస్ m2.
A cone, sphere, and cylinder have same base and same height. Karthik said they are in the ratio 1 is to 2 is to 3. Do you agree with Karthik? Same question manaki Anmakonda question paper lo kuda ఉంది students. Have a glance. In the following figure, ABCD is a rectangle of length 16 meters, breadth 7 centimeters. Find the area of shaded region. So area of shaded region అంటే మనం ఏం చేయాలంటే ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ మైనస్ ఏరియా ఆఫ్ టూ సెక్టర్స్ తీస్తే ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్ వస్తుంది. This is the question from tangents and secants of a circle. Section 3. Draw a circle of diameter 8 centimeters from a point 10 centimeters away from its center. Construct the pair of tangents to the circle. So first circle draw చేయాలి 6 centimeters. తర్వాత మనం 6 సెంటీమీటర్స్ తీసుకున్నాక యూ హ్యావ్ టు డ్రా ఏ సర్కిల్. సో ఒకసారి సర్కిల్ డ్రా చేశాక మనకి క్వశ్చన్లో ఏముంది, యూ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్. సో 10 సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద సెంటర్ కాబట్టి యూ హ్యావ్ టు టేక్ ద స్కేల్, కీప్ ఇట్ అట్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. 10 సెంటీమీటర్స్కి ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. ఎన్ని సెంటీమీటర్స్ ఇస్తే అన్ని సెంటీమీటర్స్. ఇప్పుడు పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ డ్రా చేయాలి అంటే ఇప్పుడు మోర్ దెన్ హాఫ్ మెజర్మెంట్ తీసుకొని ఇచ్చిన లైన్ ఓపికి సో ఆర్క్స్ డ్రా చేయాలి ఈ విధంగా. ఇప్పుడు మనము ఈ రెండు ఆర్క్స్ డ్రా చేసాం కదా. సో నౌ వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ సెగ్మెంట్ టచింగ్ దిస్ టూ ఆర్క్స్. సో ఈ విధంగా ఒక డ్రా చేయాలి. సో ఓపీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏంటంటే దిస్ లైన్. సో ఇప్పుడు టేకింగ్ ఓఎం, దీన్ని ఎం అనుకుందాము, ఈ పాయింట్ ఓఎం రేడియస్ తీసుకొని ఒక సర్కిల్ డ్రా చేయాలి. So taking OM as radius, now we are going to draw a circle. So first circle, second circle ఎక్కడ కలుస్తున్నాయి, దే ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. సో ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నాయి కాబట్టి ఈ పాయింట్ పీతో జాయిన్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ ఈ సర్కిల్ ఎక్కడైతే కలిసిందో సో ఇక్కడ నుంచి కూడా దిస్ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ అండ్ బీపీ ఈజ్ నథింగ్ బట్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఏపీ బీపీ షుడ్ బి ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. 14th question, prove that the quadrilateral formed with the vertices a -1 -2 b 4 3 c 2 5 d -3 0 is a rectangle. ఇలా రెక్టాంగిల్ అన్న రాంబస్ అన్న పారలోగ్రామ్ అన్న ఏది అడిగినా మనము డిస్టెన్స్ ఫార్ములా 6 టైమ్స్ రాయాలి స్టూడెంట్స్. 4 టైమ్స్ సైడ్స్, 2 టైమ్స్ డయాగ్నల్. So opposite sides same unti, diagonal same unte, these are the vertices of rectangle. Two dice are thrown together, find the probability that it is a doublet. So doublet to 6 untai kabatti, so 6 by 36. Total possible outcomes 36, favorable outcomes 6. So 1 by 6. Different numbers on both sides. అంటే 1 2 2 1 అట్లా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి, మొత్తం చూసుకొని రాయాలి. సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఆన్ టాప్ ఫేసెస్ ఇస్ డై 6. Product of two numbers on top faces on both dice is perfect square. Venkat saves rupees 16,000 during the first year, 21,000 second year, 26,000 in third year. If he continues saving in this pattern, how many years will he save? 3,85,000. సో మనము ఇది ఏపీలో ఉంటుంది. 16,000, 21,000. సో దిస్ నంబర్స్ ఆర్ ఇన్ ఏపీ కాబట్టి సో ఇందులో ఏపీలో ఏ అనేది ఫస్ట్ టర్మ్ 16,000, డి అనేది కామన్ డిఫరెన్స్ విచ్ ఈస్ 5. డి అనేది 5, ఏ ఈజ్ ఈక్వల్ టు 16,000 చేసుకున్నాక సమ్ టు ఎన్ టర్మ్స్ రాయాలి. సమ్ టు ఎన్ టర్మ్స్ ఈజ్ n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ ఎన్ మన టార్గెట్, ఎస్ఎన్ ఏమో ఈ నెంబర్ పెట్టాలి. ఎస్ఎన్ ప్లేస్లో ఏ ప్లేస్లో 16,000, డి ప్లేస్లో 5 పెడితే మనకి ఎన్ ఇయర్స్లో కావాలనేది ఆన్సర్ వస్తుంది. 17th question, a solid is in the form of a right circular cylinder with hemisphere shape at one end and a cone at another end. Their common diameter is 10 centimeters and the height of the cylinder and conical portions are 13 and 12 respectively. Find the total surface area of the toy. So diagram దీనికి ఇలా ఉంటుంది స్టూడెంట్స్. సిలిండర్ హెమిస్పియర్ పైన ఒక సైడ్ కోన్ అంట. సో మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే లాటరల్ సర్ఫేస్ ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా అప్లై చేసి యాడ్ చేస్తే మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ వస్తుంది. డోంట్ అప్లై టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఫర్ ఇండివిజువల్స్ మెజర్మెంట్స్.
Don't apply total surface area for cone, cylinder and hemisphere. Apply curved surface area, add to get total surface area of the toy. The angle of a rectangular field is 10 meters more than the longer side. If the shorter side is 70 less than the longer side, find the sides of the field. ఇది quadratic ఈక్వేషన్ చాప్టర్లో క్వశ్చన్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.